ఇంత అందమైన అమ్మాయి ఎక్కడ నేను చూడనే లేదని చాలా చాలా హ్యాపీగా ఇప్పుడు ఎండి గారు అమ్మ హ్యాపీగా ఉన్నారు. అయినా పద్మావతికి ఇప్పుడు ఏదో జరగబోతున్నది, ఏం జరుగుతున్నదో నాకే తెలియదని ఒక షాకింగ్‌లో ఉన్నది. అయినా కూడా ఇప్పుడు ఫోటో అండ్ బ్రాండ్ అంబాసిడర్ అని ఏదేదో ఇప్పుడు జరుగుతున్నది. మోడల్ కూడా అవ్వొచ్చని కూడా అంటున్నారు. అయినా పద్మావతి ఫేస్‌కి ఇదంతా టూ మచ్చో అని పద్మావతి ఫ్యాన్స్ లేకుండా అపోజిషన్ ఎవరైనా ఉంటారు కదా! వోళ్ళు చెప్తున్నారు. అయినా ఇప్పుడు విక్కీకి ఒక పెద్ద ఫ్యాన్ బేసే ఉండాది. వాళ్ళందరికీ పద్మావతి, విక్కీ ఇద్దరు కలిసి ఆ సీరియల్‌లో ఉంటేనే బాగుంటది అనేటప్పుడు మధ్యలో ఎవరో వచ్చేటప్పుడు ఎట్ట ఉంటది అందరికీ? ఎవర్రా ఓడు? ఓడొచ్చి ఇప్పుడు ఏందో పద్మావతి బ్రాండ్ అంబాసిడర్ అంటున్నాడు. మోడల్ అంటున్నారు అండ్ ఫ్లర్ట్ చేస్తున్నారు. ఇదంతా ఎట్ట పోతాదో తెలియదే. అయినా పెళ్ళి అయిపోయిందని తెలిస్తే ఏమైపోతాదో ఏమో అని పెద్ద పెద్ద టెన్షన్స్ ఇప్పుడు ఉన్నాయి. అంతే ఇప్పుడు విక్కీకి వచ్చి ఇప్పుడు ఏమన్నా జరగని ఏమన్నా అవని నాకు ప్రాబ్లం లేదు, నువ్వు ఇప్పుడు ఏం చెప్పినావని చెప్పు, బ్రాండ్ అంబాసిడర్కి సైన్ చేసేసినావా, నువ్వే మోడలా, ఇంకా ఈ కంపెనీకి నువ్వే ప్రమోట్ చేస్తావా అని ఏందేందో అడుగుతున్నారు. అయినా ఈ పిల్ల ఏం నోరు తెరవకుండా గమ్ము నిలుచుకొని ఉన్నది. ఎట్ట పోతాదో అని ఒక టెన్షన్ అందరికీ ఉండే లోపల ఎండి గారు అమ్మ వచ్చి ఏమన్నా ఎట్టన్నా అవని ఫస్ట్ పెళ్ళి చేసేయాలి, నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, ఆ పిల్ల అంత అందంగా ఉన్నదని హ్యాపీగా చెప్తున్నారు. సో ఇంకా ఏమవుతుందని వెయిట్ చేసి చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.